మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. మన సృష్టికర్త అయినటువంటి తండ్రి నామానికి స్తుతులు, ఘనత, మహిమ ఆయనకే చెల్లునుగాక. దేవుణ్ణి ఆరాధించడానికి ముందుగా మనం కీర్తనల నుండి 63వ అధ్యాయం చదువుకుందాం. కీర్తనలు 63. నేను ఒక వచనాన్ని చదువుతాను, మీరు ఒక వచనాన్ని చదవండి. 63వ కీర్తన. దేవా, నా దేవునికి నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది. నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణమును నశింపచేయవలెనని వారు దాన్ని వెతుకుచున్నారు, వారు భూమి క్రింద చోట్లను దిగిపోవుదురు. రాజు దేవునిని బట్టి సంతోషించును, ఆయన తోడనే ప్రమాణం చేయు ప్రతి వాడును అతిశైలును, అబద్ధములాడు వారి నోరు మోయబడును. దేవుని యొక్క సన్నిధి కోసం ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి అయినటువంటి దేవా, నీకు వందనాలు తండ్రి. నీ యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు చేత మాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి వందనాలు దేవా. యొక్క పరిశుద్ధమైన దినాన్ని మా అందరికి ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు నాయన. నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ తోడుకొని వచ్చినటువంటి దాన్ని బట్టి స్తోత్రాలు నాయన. మరి నీ యొక్క వాక్యంలో ఉండి నీ మాటలు మేము ధ్యానిస్తుండగా సాయం చేయండి తండ్రి. నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మా యొక్క హృదయాలను ప్రిపేర్ చేయండి నాయన. మరి సన్నిధిని అంతని తండ్రి నీకు అప్పచెప్తున్నాం తండ్రి. మరి నాయన, మరి పాపంలో ఉన్నటువంటి నా జీవితాన్ని కడిగి తండ్రి నీ యొక్క సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి వందనాలు. నాలో ఎలాంటి మంచితనం లేనప్పటికీ దేవా, నీవు నన్ను రక్షిస్తూ వచ్చారు తండ్రి. నీ యొక్క శిలువ చెండను మరుగుపరిచి తండ్రి మరి నీ యొక్క సన్నిధిలో నన్ను వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, మంచిది. మరి యొక్క వచనాన్ని మనం చదువుకుందాం. ఈ యొక్క కీర్తనల 63తో పాటు యోహాను సువార్త 3:16 వచనం, 3వ అధ్యాయం. యోహాను సువార్త చదవండి. ఓకే. సో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనంది. దేవుడు ఈ లోకమును సృష్టించిన తర్వాత ఈ సృష్టి అంతటి మీద ఒక మానవుడికే అధికారం ఇచ్చాడు. ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి జీవులు ఉన్నాయి, కానీ ఒక మనిషిని ఆయన యొక్క స్వరూపంలో చేసుకున్నాడు. ఆయనకున్నటువంటి లక్షణాలను మనకిచ్చాడు. కాబట్టి దేవుడు ఒక మనిషి కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి తన సొంత కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపిస్తూ వచ్చాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా ఉన్నటువంటి యేసుక్రీస్తును
మన కొరకు పంపించాడు. ఎందుకోసమంటే ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను అనుంది. కాబట్టి దేవుడు ఈ లోకానికి రావాల్సినటువంటి ఉద్దేశం, ఆయన ఎందుకు రావాలి మన కొరకు అంటే, మనం ఎంతో తప్పిపోయినటువంటి వారి ఉన్నాం. ఫస్ట్ ఆదాము నుండే చూసినట్లయితే, ఆదాము అవ్వ నుండి ఆ ఫస్ట్ జనరేషన్లోనే దేవుడు తయారు చేసినటువంటి క్రియేషన్ చేసినటువంటి ఆ క్రియేషన్లో మొదటిసారిగా తప్పు జరిగింది. అక్కడి నుండి దేవునికి విడమైతూ వచ్చారు. మీరు ఆ పండు తిన్నప్పుడు వెంటనే చచ్చెదరు అని ఉంది. కానీ వాళ్ళు చనిపోయారా? చనిపోలే. కానీ ఆత్మీయంగా చనిపోయారు. అంటే దేవునితో గడిపేటటువంటి ఆ సంబంధం దాని నుండి వేరవుతూ వచ్చారు. ఎప్పుడైతే దేవుడు మళ్ళా వనంలోకి వచ్చాడో వీళ్ళు తనను తాను దాక్కున్నారు. అంటే దేవుని కనిపించకుండా చిట్చాటుకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే దేవుని నుండి విడమైపోయారు. అంటే దేవుడు చెప్పినటువంటి మాటకి విధేయత చూపించలేరు. కాబట్టి ఆ దేవుడిచ్చేటటువంటి ఆ అసలమైనటువంటి ఆ సంబంధం నుండి, ఆ ఆత్మీయపరమైనటువంటి ఆ సంబంధం నుండి బయటకు వచ్చారు. అంటే అప్పటి నుండే సెపరేషన్ అనేది స్టార్ట్ అయింది. అంటే దేవుడు మనల్ని ఎంతో ఒక అద్భుతంగా ఉండాలని క్రియేషన్ చేస్తే, దేవునితో సహవాసం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటే మానవుడు తప్పిపోయాడు. కాబట్టి అప్పటి నుండి ఆ మనిషిలో పాపం అనేది వస్తూ ఉంది. జనరేషన్ వస్తూనే ఉంది. ఇప్పుడు మనలో చూసినట్లయితే దేవుణ్ణి మనం ఎరిగినప్పటికీ మనలో ఆ పాపపు తలంపులు వస్తూ ఉంటాయి. అంటే ఒకరికి అన్యాయం చేయాలని, లేకపోతే ఇతరులని చిన్న చూపు చూడాలని, ఇట్లాంటి తలంపులు వస్తూ ఉంటాయి. అంటే ఆ పాప నైజం అనేది మనలో ఉంటుంది. కాబట్టి దాని నుండి బయటికి రావాలంటే మళ్ళీ దేవుడే ప్రణాళిక రాస్తూ వచ్చాడు. ఎందుకు రావాల్సి వచ్చింది దేవుడు అనేది చూస్తున్నప్పుడు పాత నిబంధన నుండి దేవుడు తన వాగ్దానాల ద్వారా చెప్తూ వచ్చాడు. యెషయా గ్రంథంలో చూస్తాం 6వ అధ్యాయం 7వ వచనంలో, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. మన కొరకు తన కుమారుని ఇచ్చాడు అనేటటువంటి వచనం ఉంటుంది. యెషయా 14 ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 7:14. ఓకే, అక్కడి నుండి దేవుడు మనకి ఆ వాగ్దానం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ సిచ్యువేషన్ చూసినట్లయితే మనకిచ్చినటువంటి ఆ ప్రణాళిక అంటే ఒక కుమారుని లాగా మనకి ఇక్కడికి వస్తాడు. తర్వాత మనని మన పాపముల నుండి ఆయన రక్షిస్తూ వస్తాడు, తన అద్వితీయ కుమారుడు అని చెప్తున్నాడు. ఇంకా మన కోసం ఎందుకు వచ్చాడంటే ఇంకొక వచనాన్ని మనం చూసుకుందాం. 1వ తిమోతి 3:16 చూసినట్లయితే, ఓకే, ఇక్కడ ఏముందంటే దేవుడు మన కొరకు ఎలా వచ్చిందంటే నిరక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను అనుంది. అంటే దేవుడు మన కొరకు సశరీరుడిగా వచ్చాడు మన దగ్గరికి. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే దేవుడు ఏమై ఉన్నాడు అంటే, దేవుడు మొదట ఆదియందు వాక్యం ఉండెను అని ఉంది. ఆ వాక్యం దేవుడై ఉండెను.
ఆ వాక్యమే మన మధ్యకు వచ్చాడు అని ఉంటుంది అక్కడ. ఆ యోహాను సువార్తలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం. ఓకే, సో ఇక్కడ దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడు 14వ వచనం చూసినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి అనుంది. కాబట్టి దేవుడు మన కొరకు సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు, వచ్చి మన మధ్య నివసించాడు. నివసించినప్పటికీ మనం ఆయన్ని గుర్తించలేదు అనుంది. మనకి సువార్త అందకపోతే మనం అదే స్థితిలో ఉండేవాళ్ళం. అంటే దేవుడు అంటే ఎవరు? మనం ఈ లోకంలో చూసినప్పుడు మన చుట్టూ ఎంతోమంది ఎన్నో పూజలు వ్రతాలు చేస్తుంటారు. దేవుని ఎరక్క ముందు మనం కూడా అట్లాంటివి చేస్తూ వచ్చాం. ఒక చెట్టునో ఒక పుట్టనో ఒక విగ్రహాలను పూజిస్తూ వచ్చాం. కానీ దేవుడు ఏమై ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు, సువార్త మన దగ్గరకు వచ్చినప్పుడు, మనం దేవుణ్ణి అంగీకరించిన తర్వాత ఆ నిజమైన దేవుణ్ణి మనం తెలుసుకున్నాం. ఆయన ఏమై ఉన్నాడు మన కొరకు అనేది మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఆ ఆది యందు ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆ యొక్క లక్షణాన్ని బట్టి మనం పూజించాలి, ఆయన్ని ఆరాధించాలి. అంటే మన మధ్య వచ్చి మన కొరకు వెలుగ్గా ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ముందు ఆయన వాక్యంగా ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించి మళ్ళీ 3వ దినాన లేచి వెళ్ళాడు. కాబట్టి ఆయన మన హృదయంలో ఉన్నాడు, సత్య స్వరూపుడిగా ఆత్మలాగా ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. కాబట్టి ఆయన మనం పూజించాలి. గలతీలకు రాసిన పత్రిక చూసినట్లయితే గలతీ 4వ అధ్యాయంలో గలతీ 4:4 వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే మనం దేని కింద ఉన్నామంటే ధర్మశాస్త్రం కింద ఉన్నామట. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనకు దత్తపుత్రత్వము కావాలనని, పుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అనుంది. ఆయన యొక్క ప్రణాళికలో మనల్ని రక్షించటానికి ఆ ధర్మశాస్త్రానికి అంటే దానికి లోబడిన వాడై ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే మనం ఆ ధర్మశాస్త్రం కింద ఉన్నాం. ధర్మశాస్త్రంలో మనం చూసినట్లయితే ఎన్నో రకాలైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. కానీ ఆ ఆజ్ఞని మనం పాటించినప్పటికీ మనలో నీతిమంతుడిగా పవిత్రంగా మనం ఉండలేము. అంటే అక్కడ మనకి నీతి అంటే ఏంటిది, పవిత్రత అంటే ఏంటిది తెలియబరుస్తుంది ధర్మశాస్త్రం. కానీ ఆ నీతి నుండి తర్వాత ఆ నీతిని తెలుసుకోవడానికి మనం ఉన్నటువంటి ఆ పరిస్థితి ఉన్నటువంటి ఆ పాపంలో నుండి బయటికి తీసుకురావడానికి ఆ ధర్మశాస్త్రం పనిచేయదు. కాబట్టి అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి మనం ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి మన జీవితాలని తీసుకురావడానికి ఆ దేవుడే ఒక మనిషి రూపంలో వచ్చి ఆ ధర్మశాస్త్రానికి లోనైన వాడయ్యాడు. అట్లాగనే దాని నుండి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి ఆ ధర్మశాస్త్రం నుండి బయటికి తీసుకొచ్చి మనలో ఉన్నటువంటి ఆ పాప నైజాన్ని తీసేస్తూ వచ్చాడు. అట్లాగనే యెషయా గ్రంథం 9:6 వచనంలో ఉంటుంది. ఇక్కడ దేవుడు ఎట్లాంటి వాడు అనేటటువంటిది మనం కొన్ని వచనాలు ఇక్కడ చూస్తున్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును,
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను అని. అంటే ఈ సృష్టికి మొత్తానికి ఆయన బలవంతుడు. అట్లాగనే ఆ, ఆయ- ఆయన భుజముల మీద రాజ్యభారముండును. అంటే సమస్తాన్ని నడిపేటటువంటి దేవుడు ఆయనే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అట్లాగనే నిత్యుడగు తండ్రి. అంటే ఆయన నిత్యత్వం అనేది యుగ యుగాలు ఉంటుంది కాబట్టి ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా మనకున్నాడు. సో ఇలాంటి దేవుడు మన కొరకు ఈ భూలోకానికి వచ్చాడు. అంటే ఆ సుప్రీం, ఆయనే సుప్రీం. మనం అన్నిటికీ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దానికి ఆయనే ఉన్నతమైనటువంటి వాడు. ఆ ఉన్నతమైనటువంటి వాడిగా ఉంటూ మన కొరకు ఈ భూలోకానికి వచ్చాడు. తర్వాత మన పాపాల నిమిత్తం ఆయన పాపంగా చేయబడ్డాడు. పాపంగా చేయబడి మన పాపాల కోసం శిలలో చేసినటువంటి ఆ బలియాగం మనం చూస్తూ వచ్చాం ఇంతకుముందు. కాబట్టి మన కొరకు తన పవిత్రమైన రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు. ఇంకా మనకి ఏమైనాడంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అని చెప్తూ వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది 13వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన ఎప్పటికీ మారనటువంటి దేవుడు. యుగ యుగములు ఆయన ఎప్పటికీ మార్పు చెందడు. ఒకటేసారి ఈ భూలోకానికి వచ్చాడు, కానీ మనకి ప్రతి యుగానికి ఒకరు రావాల్సిన అవసరం లేదు. ఒకటేసారి వచ్చి మనలో ఉన్నటువంటి ఆ పాపానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసేయడానికి ఆ ఒక్కసారే తన రక్తాన్ని చిందించాడు. మళ్ళీ మళ్ళీ రావాల్సిన అవసరం లేదు మన పాపాలను తీసివేయడానికి. ఆయనలో ఉన్నటువంటి ఆ లక్షణాలు, ఆయన ఒక మనిషిగా వచ్చినప్పటికీ ఆ దేవుని యొక్క లక్షణాలని కోల్పోయిన వాడు కాదు. ఆ 33.5 సంవత్సరాలు ఇక్కడ జీవించినటువంటి కాలంలో ఆయనలో ఆ లక్షణాలు ఉన్నాయి. కానీ ఆ దేవుని యొక్క లక్షణాలు అనేటి ఆ సమయం అనేది పరిపూర్ణమైనప్పుడు ఆయన వాటిని చూపిస్తూ వచ్చాడు. అంటే తండ్రి యొక్క మాటకు ఆయన ఒబీడియన్స్ చూపిస్తూ వచ్చాడు. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 20:28లో చూస్తాం. అక్కడ ఏముందంటే మన కొరకు ఒక సర్వెంట్గా వచ్చాడట. అంటే మనం ఏమై ఉన్నామో మనకి బదులు ఆయన మనల్ని సర్వ్ చేయడానికి. అక్కడ ఒకసారి చదవండి, అది మత్తయి. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనంగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చునని చెప్పాను. అక్కడ ఏమవుతుందంటే ఆయన పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు. ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి దేవుడు, ఆల్మైటీ గాడ్. కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు మనందరికీ సేవ చేయడానికి వచ్చాడట. తనను తాను రిక్తుడిగా తనను తాను అర్పించుకున్నాడు. కాబట్టి ఆ లక్షణాన్ని బట్టి కూడా మనం ప్రార్థించాలి, స్తుతించాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15. ఇంకొంచెం ఓకే. ఇక్కడ ఏముందంటే ఆయన కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును అనుంది. ఇక్కడ ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే అపవాదిని జయించాలి, అపవాదిని మరణము ద్వారా జయించాలి అనుంది. ఇక్కడ నశింపచేయడం అంటే ఈ లోకాన్ని జయించినటువంటి అపవాది ఉన్నాడు. అంటే ఆయన ఉన్నటువంటి దేవుడు ఎప్పుడైతే మానవుని సృష్టించాడో అక్కడ మనిషిని
ఖరాబు చేయడానికి, లేకపోతే మనిషిని తప్పుదో పట్టించడానికి అపవాది ఉన్నాడు అక్కడ. కాబట్టి ఆయన్ని జయించాలంటే మనకున్నటువంటి పరిస్థితి ఏంటంటే చివరికి మరణం. కాబట్టి ఈ మరణం నుండే మనిషిని రక్షించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. అంటే మనకి ఆ మరణ భయం ఉంది కాబట్టి ఆ మరణం ద్వారానే యేసుక్రీస్తు అపవాదిని జయించాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే క్రీస్తునందు ఉన్నవాడెలా వాళ్ళకి ఆ భయం అనేది లేదు. అంటే మరణం ద్వారా మనల్ని రక్షించాడు కాబట్టి మనం దానికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే రక్షణ పొందామో అప్పటి నుండి ఆయన సన్నిధిలో ఉంటాం మనం. అట్లాగనే రక్త మాంసములలో పాలివాడాయను అని ఉంది. మనం రక్త మాంసంతో మనం ఉన్నాం, కానీ మన స్థితికి ఆయన దిగి వచ్చాడు. ఆయన ఎంతో ఉన్నతమైన వాడు అయినప్పటికీ ఒక రక్త మాంసంలో కలిగినటువంటి వాడిగా మన స్థానానికి వచ్చాడు. ఎప్పుడైనా మనం చూసినట్లయితే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి మనం పెద్ద పెద్ద విషయాలు చెప్తే అర్థం కావు, కానీ ఆయన స్థితికి వెళ్ళినప్పుడే మనకు అర్థమవుతుంది, అంటే ఆయనకు అర్థమవుతుంది మనం చెప్పేటటువంటి విషయాలు. అట్లానే దేవుడు ఒక మనిషి స్థానానికి దిగొచ్చాడు. మనకున్నటువంటి ప్రతి కోరికలు, తర్వాత మనం చేస్తున్నటువంటి ప్రతి పాపం ఏంటిది అని ఎరగడానికి, ఆయన దాన్ని అనుభవించడానికి, అంటే మనిషి ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తాడో, మనకి ఎలాంటి బాధలు కలుగుతాయి, వీటన్నింటినీ ఆయన భరించాడు, యేసుక్రీస్తు భరించాడు. దేవుడిగా ఉన్నటువంటి ఆ కుమారుడు మనం పొందాల్సినటువంటి ప్రతిదీ ఆయన పొందుతూ వచ్చాడు. అట్లాగనే మన శరీరంలో ఉన్నటువంటి ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటివి ఉంటాయి. సో ఇట్లాంటి స్థితికి ఆయన దిగొచ్చినప్పటికీ ఆయన వాటిని జయిస్తూ వచ్చాడు. కాబట్టి అలాంటి జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. అంటే దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఆ గొప్ప జీవితం ఎప్పుడైతే మనం ఆయనలో ఉంటామో మనం ఆ మరణాన్ని జయించేవారిగా ఉంటాం. అట్లాగనే ఈ శరీర ఆశల్ని మనం జయించేవారిగా ఉంటాం. కాబట్టి దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. అట్లాగనే తనకు తానుగా మరణానికి అప్పగించుకున్నాడు. ఒక గొర్రె వలె, అంటే గొర్రెకి వదకు తీసుకుపడేటటువంటి గొర్రె ఎలా అయితే మౌనంగా ఉంటుందో అలాగా తనను తాను అర్పించుకున్నాడు. అంటే మరణాన్ని కూడా ఎంతో సంతోషంగా స్వీకరించాడు దేవుడు. ఎందుకంటే అది మన కోసమే. మానవుడి రక్షణ పొందాలంటే అక్కడ యేసుక్రీస్తు సిలువేయబడాలి, పవిత్రమైన రక్తాన్ని చిందించాలి. దాని ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. కాబట్టి దేవుడు అలాంటి ఆ మార్గం గుండా వస్తూ వచ్చాడు. యోహాను సువార్త 5:24 చూసినట్లయితే, యోహాను సువార్త 5:24. ఓకే, ఇక్కడ దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో ఉండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనుంది. మనం మరణానికి చేరువగా ఉన్నటువంటి మన జీవితాలు, ఆ జీవితంలో నుండి దేవుడు ఏం చేశాడంటే నిత్య జీవంలోకి తీసుకెళ్తున్నాడు. చాలా సందర్భాల్లో మనం వింటాం, ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది, మీరు పేరుకు మాత్రం జీవిస్తున్నారు కానీ మీరు మరణానికి దగ్గరగా ఉన్నారు అనేటటువంటి వచనం ఉంటుంది అక్కడ. అంటే మన జీవితాలు మరణానికి చేరువగా ఉన్నాయి. కీర్తనలో కూడా ఒక దగ్గర చూస్తాం మనం, ఏంటంటే ఎవరైతే దేవుని ఎరగలేదో వాళ్ళు ఒక చివరన ఉన్నారట, చివరికి వాళ్ళు అటు పడిపోతే లోయే మొత్తం. కాబట్టి మనం అట్లాంటి స్థితిలో ఉన్నాం, కానీ దాని నుండి దేవుడికి మనకి నిత్య జీవాన్ని ఇస్తూ వస్తున్నాడు. 1 కొరింథీ 15:22 చదవండి ఒకసారి.
15:22. ఆదామునందు అందరూ ఎలాగ మృతిపొందుచున్నారో, అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఉమ్. ఇక్కడ క్రీస్తు యందు అందరూ బ్రతికింపబడుదురు అని ఉంది. మనకు ఒక సొల్యూషన్, ఒక యేసుక్రీస్తు ఒక్కడే. మనం బ్రతికింపబడాలి అంటే యేసుక్రీస్తు ద్వారానే మనకి నిత్య జీవం అది మనకు ఉంటుంది. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆ మార్గం అది ఎలాంటిది అన్నది మనం చూసినట్లయితే, ఆ దేవుడు మన కోసం ఎందుకు వచ్చాడు అన్న దాని విషయాలు మనం ఎన్నో ఆలోచిస్తూ వచ్చినాం. వీటన్నిటిని బట్టి మనం దేవుణ్ణి మనం స్తుతించాలి. గలతీయులకు రాసిన పత్రిక 3:13 చూసినట్లయితే, ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. ఇక్కడ ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను అనుంది. దేవుడు ఆ స్థితి నుండి మనని విమోచిస్తూ వచ్చాడు. మనకిచ్చినటువంటి ఒక గొప్ప జీవితం, దేవుణ్ణి మనం ఆరాధిస్తూ రావాలి. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు తనను తానుగా రివీల్ చేసుకోవడానికి వచ్చాడు. అంటే దేవుడు అంటే ఎవరు అనేటటువంటిది చెప్పడానికని వచ్చాడు ఇక్కడికి. అట్లాగనే మనిషి అంటే ఏంటిది, మనిషి అసలు ఎవరు, దేవుణ్ణి మనం చదవకపోతే, అంటే దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం చదవలేకపోయినప్పుడు దేవుడు అంటే ఏంటో అర్థం కాదు. కాబట్టి దేవుడు మనకు అర్థం కావాలన్నా, మనల్ని మనం అర్థం చేసుకోవాలన్నా దేవుడే మనకి రివీల్ చేస్తూ వస్తాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం దేవుని స్తుతిద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప జీవితాన్ని బట్టి, ఆయన ఎందుకోసం వచ్చాడు, మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి, తర్వాత దేవుణ్ణి మనం కనపరచడానికి, ఇంకట్లానే ఈ ప్రపంచానికి అందరికీ రక్షణ అనుగ్రహించడానికి, తర్వాత ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి వస్తూ వచ్చిండు. ఈ భూలోకంలో ఉన్నటువంటి ఎంతో క్రూరమైనటువంటి పరిస్థితుల నుండి మనల్ని రక్షిస్తూ వచ్చాడు. ఈ లోకంలో ఆయన యొక్క పరిపాలన, ఆయన యొక్క రాజ్యం ఉండులాగా మనం ప్రార్థించేవారై ఉండాలి. తర్వాత మనం ఈ ప్రతి విషయాన్ని బట్టి మనం దేవుని స్తుతిద్దాం. ఓకే, ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును.